హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 12th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డీ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐసీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసీసీ? అంటే మనకి ఐసీసీ యొక్క పూర్తి రూపం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటాము. సో ఇది మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి క్రికెట్ టీమ్స్ అన్నిటికి కూడా గవర్నింగ్ బాడీగా పనిచేస్తుంది. గవర్నింగ్ బాడీగా పనిచేస్తుంది. సో ఇది ఎప్పుడు ఏర్పడిందంటే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడిందంటే 15th జూన్ 1909లో ఏర్పడింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? 15th జూన్ 1909లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే యుఏఈలోని దుబాయ్ నగరంలో ఉంది. హెడ్ క్వార్టర్స్ అనేది యుఏఈలోని దుబాయ్ నగరంలో ఉంది. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే జై షా. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎవరంటే మనకి జై షా. సో ఎక్కడి నుంచి? ఇండియా నుంచి. ఎక్కడి నుంచి? ఇండియా నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బీసీసీఐ ఫుల్ ఫామ్ చూడండి. బీసీసీఐ ఫుల్ ఫామ్ ఏంటి మనకి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ ఇది అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? హూ ఓన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్ టైటిల్? సో ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. నాకు తెలిసి ఇది థర్డ్ టైం అనుకుంటా ఈ క్వశ్చన్ అడగడం అనేది. సో ఎవరంటే జానిక్ సిన్నర్. జానిక్ సిన్నర్ ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు అంటే ఇటలీకి చెందినటువంటి క్రీడాకారుడు. ఓకేనా? సో ఫైనల్లో జర్మనీకి చెందినటువంటి అలెగ్జాండర్ జెవ్రేవ్ను ఓడించి సో ఈయన ఈ టైటిల్ను నెగ్గడం జరిగింది. ఓకేనా? సో ఎక్కడ జరిగింది అంటే హార్డ్ కోర్టులో జరిగింది. సో ఈ గేమ్ అనేది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషులకు సంబంధించి ఏ కోర్టు పైన జరిగింది అంటే మనకి హార్డ్ కోర్టు పైన జరిగింది. సో నెక్స్ట్ ఉమెన్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి ఉమెన్స్ విన్నర్ ఎవరంటే మ్యాడిసన్ కీస్. ఓకేనా? సో ఏ దేశానికి చెందినటువంటి మహిళ అంటే యుఎస్ఏకి చెందినటువంటి మహిళా క్రీడాకారిణి. సో ఎవరిపైన విజయం సాధించింది అంటే మనకి ఉమెన్స్ రన్నరప్ ఎవరంటే అరియానా సబాలెంక. ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అంటే బెలారస్కి చెందినటువంటి క్రీడాకారిణిగా చెప్పొచ్చు. ఫస్ట్ మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరంటే జానిక్ సిన్నర్. రన్నరప్ ఎవరంటే అలెగ్జాండర్ జెవ్రేవ్. నెక్స్ట్ ఉమెన్స్ కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఎవరంటే మ్యాడిసన్ కీస్ యుఎస్ఏ నుంచి. నెక్స్ట్ రన్నరప్ ఎవరంటే అరియానా సబాలెంక బెలారస్ నుంచి. ఓకేనా? కేంద్ర బడ్జెట్ 2025-2026లో భారతీయ భాషా పుస్తకాల డిజిటలైజేషన్ కోసం ప్రకటించిన పథకం ఏది? విచ్ స్కీమ్ వాస్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2025-2026 ఫర్ ద డిజిటలైజేషన్ ఆఫ్ బుక్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్? అంటే మనకి భారతీయ భాషా పుస్తక యోజన అనేటటువంటి కార్యక్రమాన్ని లేదా పథకాన్ని ప్రకటించడం జరిగింది. సో దేనికోసం అంటే విద్యార్థులకు వారి యొక్క మాతృభాషలో పుస్తకాలను డిజిటల్ రూపంలో అందించడానికి. ఓకేనా? విద్యార్థులకు వారి యొక్క మాతృభాషలో పుస్తకాలను డిజిటల్ రూపంలో అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. ఏ పథకం అంటే మనకి భారతీయ భాషా పుస్తక యోజన. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి కేంద్ర బడ్జెట్ 2025-2026లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025లో లైఫ్ టైం కేటగిరీలో షూటింగ్ కోచ్కు ద్రోణాచార్య అవార్డు ఎవరికి లభించింది అంటే మనకి దీపాలి దేశపాండేకి మనకి షూటింగ్ విభాగంలో 2025లో లైఫ్ టైం కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు లభించింది. సో ఎవరికి ఇస్తారు ద్రోణాచార్య అవార్డు అంటే కోచ్లకు ఇస్తారు. ఓకేనా? ద్రోణాచార్య అవార్డు అనేది కోచ్లకు ఇస్తారు. 2025లో షూటింగ్కి సంబంధించి లైఫ్ టైం కేటగిరీలో దీపాలి పాండేకి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ పారా షూటింగ్లో ఎవరికి వచ్చిందంటే సుభాష్ రాణాకి వచ్చింది. పారా షూటింగ్లో సుభాష్ రాణాకి ఈ 2025 ద్రోణాచార్య అవార్డు అనేది పారా షూటింగ్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 19 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్లో దాదాపు 14 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి ఒక్క పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన యాప్లో కేవలం 19 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనూ ఇస్తాను.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, న్యూఢిల్లీలో జరిగిన మొదటి ఫిట్ ఇండియా కార్నివాల్ 2025ను ఎవరు ప్రారంభించారు? హూ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఫిట్ ఇండియా కార్నివాల్ 2025 హెల్డ్ ఎట్ జేఎల్ఎన్ స్టేడియం న్యూఢిల్లీ? ఇక్కడ జేఎల్ఎన్ స్టేడియం అంటే ఏంటి? జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అని అర్థం. ఓకేనా? సో న్యూఢిల్లీలో జరిగినటువంటి మొదటి ఫిట్ ఇండియా కార్నివాల్ 2025ను ఎవరు ప్రారంభించారు అంటున్నాడు. ఎవరు ప్రారంభించారంటే డాక్టర్ మాన్సుఖ్ మాండవియా. డాక్టర్ మాన్సుఖ్ మాండవియా. ఎవరు ఈయనంటే క్రీడా శాఖ మంత్రి. మన భారతదేశం యొక్క క్రీడా శాఖ మంత్రి, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ మాన్సుఖ్ మాండవియా ఫిట్ ఇండియా కార్నివాల్ 2025ను ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఎప్పుడు ప్రారంభించారంటే మార్చ్ 16, 2025న ప్రారంభించారు. మార్చ్ 16, 2025న దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ ఫిట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు లాంచ్ చేశారు మనకంటే 2019లో. ఫిట్ ఇండియా మూమెంట్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2019లో లాంచ్ చేశారు. సో ఎవరు లాంచ్ చేశారు? పిఎం మోదీ లాంచ్ చేశారు. నెక్స్ట్ ఫిట్ ఇండియా ఐకాన్ అని ఎవరిని పిలుస్తాం మనకి అంటే ఆయుష్మాన్ ఖురానా. ఆయుష్మాన్ ఖురానాని మనం ఫిట్ ఇండియా ఐకాన్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి, సామాజిక అభివృద్ధి కోసం 2వ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం 2025 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద సెకండ్ వరల్డ్ సబ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ 2025 హెల్డ్? అంటే మనకి ఖతర్లోని దోహా నగరంలో జరిగింది. ఓకేనా? సో సామాజిక అభివృద్ధి కోసం 2వ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం లేదంటే వరల్డ్ సబ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, వరల్డ్ సబ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ 2025 అనేది ఎక్కడ జరిగిందంటే ఖతర్లోని దోహా నగరంలో జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పటికి జరిగిందంటే నవంబర్ 4 నుంచి 6 వరకు జరిగింది. 2025లో నవంబర్ 4 నుంచి 6 వరకు జరిగింది. సో ఇందులో భారతదేశం తరపున ఎవరు పాల్గొన్నారంటే మాన్సుఖ్ మాండవియా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి అయినటువంటి మాన్సుఖ్ మాండవియా ఇందులో పాల్గొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇదే అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క అణు ద్రవ్యరాశి ఎంత? సో ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏంటి? ఒక మాలిక్యూల్ లేదంటే అణువు, ఒక మాలిక్యూల్ అని చెప్తాం. సో ఇది ఏ ఆటమ్స్ ద్వారా ఏర్పడిందంటే మెగ్నీషియం అనే ఒక ఆటం, నెక్స్ట్ ఇంకొకటి ఆక్సిజన్ అనే ఆటమ్స్ ద్వారా ఏర్పడింది. సో ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ కావాలంటే ఫస్ట్ మనకి అటామిక్ వెయిట్ తెలియాలి. అనేది తెలియాలి. సో అంటే పరమాణు ద్రవ్యరాశి అనేది తెలియాలి. ఓకేనా? సో అణు ద్రవ్యరాశి తెలియాలంటే పరమాణు ద్రవ్యరాశి అనేది తెలియాలి. సో ఇక్కడ మెగ్నీషియం యొక్క పరమాణు ద్రవ్యరాశి లేదా అటామిక్ వెయిట్ ఎంత మనకంటే 24 అటామిక్ వెయిట్, లేదా దీన్నే అటామిక్ మాస్ అని కూడా అంటాం. దీన్నే మనం అటామిక్ మాస్ అని కూడా అంటాం. ఓకేనా? సో మెగ్నీషియం యొక్క అటామిక్ వెయిట్ లేదా అటామిక్ మాస్ ఎంత అంటే మనకి 24. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 16. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 16. మొత్తం సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 40 వస్తుంది. సో ఇలా వచ్చిందే మనకి ఏంటంటే ఇక్కడ MgO మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ లేదా మాలిక్యులర్ మాస్ అని చెప్తాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్ అన్ని కూడా మాక్సిమం నెక్స్ట్ ఇలానే అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో ఏకలింగ మొక్క ఏది? సో ఇక్కడ ఏకలింగ మొక్క అంటే ఏంటంటే యూనిసెక్సువల్ ప్లాంట్ అంటాం. యూనిసెక్సువల్ ప్లాంట్ అంటే ఏంటంటే మేల్కు సంబంధించినటువంటి ఫ్లవర్స్, నెక్స్ట్ అదేవిధంగా ఫీమేల్కి సంబంధించినటువంటి ఫ్లవర్స్ అనేవి ఒకే మొక్కలో కనుక ఉన్నట్లయితే, ఒకే ప్లాంట్ పైన కనుక ఉన్నట్లయితే దాన్ని యూనిసెక్సువల్ ప్లాంట్ అంటాం. దాన్ని ఏమంటాం? యూనిసెక్సువల్ ప్లాంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బొప్పాయి తీసుకున్నారనుకోండి, ఇందులో మనకి మేల్కు సంబంధించినటువంటి పుష్పాలు, అదేవిధంగా ఫీమేల్కి సంబంధించినటువంటి పుష్పాలు అనేవి రెండు కూడా ఉంటాయి. అందుకే దీన్ని మనం ఏమంటామంటే ఏకలింగ మొక్క లేదా యూనిసెక్సువల్ ప్లాంట్ అంటాము. సో ఓకేనా? నెక్స్ట్ బైసెక్సువల్ ప్లాంట్స్ అంటే బైసెక్సువల్ అంటే ఏంటంటే మేల్కి సంబంధించినటువంటి పుష్పాలు అనేవి మనకి ఒక మొక్కలో ఉంటాయి, నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించినటువంటి పుష్పాలు అనేవి ఇంకొక మొక్కలో ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే ద్విలింగ మొక్కలు లేదా బైసెక్సువల్ ప్లాంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆవాలు కానివ్వండి, బఠానీ కానివ్వండి, నెక్స్ట్ పొద్దుతిరుగుడు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ద్విలింగ మొక్కలు లేదా బైసెక్సువల్ ప్లాంట్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఖనిజం నుండి లోహాన్ని వెలికి తీసే పూర్తి ప్రక్రియని ఏమంటారు? సో నేను చాలాసార్లు అనుకున్నా ఇది అడుగుతాడని, 100% అడిగిండు. సో అంటే మీకు చెప్పలేదు కానీ నేను అనుకున్నా అడుగుతాడని. సో ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ Al2O3 అనేది ఇది అల్యూమినియం యొక్క ధాతువు, అల్యూమినియం యొక్క ఓర్ అంటాం, ధాతువు. ఓకేనా? సో ఈ ధాతువు నుంచి, ఈ అల్యూమినియం ధాతువు నుంచి దీన్నే మనం ఏమంటామంటే అల్యూమినా అంటాం, అల్యూమినా. సో ఇది అల్యూమినియం యొక్క ధాతువు. ఈ ధాతువు నుంచి అల్యూమినియంను అంటే ప్యూర్ మెటల్ను
ప్యూర్ మెటల్ ను సంగ్రహించడాన్ని మనం ఏమంటామంటే దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం లోహ సంగ్రహణ శాస్త్రం అంటాం. అంటే ఒక ధాతువు నుంచి పూర్తిగా ఒక లోహాన్ని పొందడం గురించి లేదా సంగ్రహించడం గురించి స్టడీ చేసేటువంటి సైన్స్ నే మనం ఏమంటామంటే లోహ సంగ్రహణ శాస్త్రం లేదా మెటలర్జీ అంటాము. ఓకేనా. సో లోహ సంగ్రహణ శాస్త్రం లేదా మెటలర్జీ అంటాం. ఒక ధాతువు నుంచి ఒక పూర్తి లోహాన్ని మనం సంగ్రహించడాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం లోహ సంగ్రహణ శాస్త్రం అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపం వల్ల కలిగే ప్రధాన ప్రభావం ఏమిటి? సో గర్భిణీ స్త్రీల్లో పోషకాహార లోపం వల్ల ఏం జరుగుతుందంటే తక్కువ బరువుతో ఉన్నటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా. తక్కువ బరువుతో ఉన్న శిశువులు పుట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో లో బర్త్ వెయిట్ బేబీ అనేది పుట్టే అవకాశం అనేది ఉంటుంది. అంటే పిండం పెరగడానికి మనకి సరైనటువంటి పోషకాలు కనుక అందనట్లయితే ఇలాంటి ప్రభావం అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ వాయువు యొక్క అణుద్రవ్యరాశి ఎంత? నేను ఇంతకుముందే చెప్పాను. సో O2 అనేది ఏంటి మనకి ఇక్కడ మాలిక్యూల్. O2 అనేది మాలిక్యూల్ కదా. సో మాలిక్యులర్ మాస్ అనేది లేదా మాలిక్యులర్ వెయిట్ అనేది మనకు తెలియాలంటే సో అటామిక్ మాస్ అనేది తెలియాలి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో దీని యొక్క అటామిక్ మాస్, నెక్స్ట్ దీని యొక్క అటామిక్ మాస్ అనేది మనకు తెలియాలి. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ లేదా పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే 16. దీనికి 16 ఉంటుంది. టోటల్ ఎంత మనకి అంటే మొత్తం 32. ఇది మనకి మాలిక్యులర్ వెయిట్ లేదా అణు ద్రవ్యరాశి అంటాము. ఓకేనా. సో మాలిక్యూల్ అంటే ఇంగ్లీష్ లో మాలిక్యూల్ అంటాం, తెలుగులో మనం అణువు అంటాం. సో ఇంగ్లీష్ లో ఆటం అంటాం, తెలుగులో పరమాణువు అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని సమ్ చేస్తే మనం 32 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చిప్స్ ప్యాకెట్లో నింపే వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ చిప్స్ ప్యాకెట్స్? అంటే మనకి నైట్రోజన్ గ్యాస్ అనేది మనం చిప్స్ ప్యాకెట్లలో నింపుతాము. ఎందుకు నింపుతామంటే చిప్స్ అనేవి ఆక్సీకరణం చెందకుండా సో వాటి యొక్క టేస్ట్ అనేది పోకుండా సో మనం ఏం చేస్తామంటే నైట్రోజన్ వాయువుని నింపుతాము. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలలో అండం ఫలదీకరణం చెందకపోతే ఋతుస్రావం ఎన్ని రోజుల్లో మొదలవుతుంది? ఇఫ్ ద ఓవం ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డస్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్? అంటే మనకి 10 నుంచి 14 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్త్రీలలో ఉన్నటువంటి అండం అనేది ఫలదీకరణం చెందకపోతే 10 నుంచి 14 రోజుల్లో మనకి ఋతుస్రావం లేదా మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అండం అనేది విడుదలైన తర్వాత ఫలదీకరణం చెందకపోతే ఏమవుతుందంటే కార్పస్ లూటియం అనేది క్షీణించి అక్కడ ప్రొజెస్టిరాన్ యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే 14 రోజుల్లో ఋతుస్రావం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సబ్బు మిసెల్ ఏర్పడినప్పుడు నీటితో చర్య జరిపే భాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ద సోప్ మాలిక్యూల్ రియాక్ట్స్ విత్ వాటర్ డ్యూరింగ్ మిసెల్ ఫార్మేషన్? అంటే మనకి ఇక్కడ చూడండి, సబ్బు మిసెల్ ఏర్పడినప్పుడు నీటితో చర్య జరిపే భాగం అంటున్నాడు. సో సబ్బులో మనకి ఇలా సబ్బు యొక్క మిసెల్ ఉందనుకోండి. సో ఇలా సబ్బు మిసెల్ ఏర్పడిన తర్వాత దీనికి 2 భాగాలు ఉంటాయి. ఒకటి తల భాగం, ఇంకొకటి తోక భాగం. ఓకేనా. సో ఇక్కడ తోక భాగము నీటితో బాండ్ను ఫామ్ చేస్తే, నీటితో బైండ్ అయితే మనకి ఇక్కడ తల భాగం అనేది ఎక్కడైతే మురికి లేదా నూనె ఉందో, ఆయిల్ ఉన్నటువంటి భాగాన్ని అంటుకుంటుంది. ఇక్కడ తల భాగమేమో మురికి వైపు ఉంటుంది, ఇక్కడ తోక భాగమేమో నీటి వైపు ఉంటుంది. సో రెండింటి మధ్య ఈ ఇంటరాక్షన్ వల్ల మనకి మురికి అనేది తొలగించబడుతుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మిస్సెల్లో సబ్బుతో ఏర్పడినటువంటి మిస్సెల్లో తోక భాగమేమో నీటి వైపు ఉంటుంది, నెక్స్ట్ తల భాగమేమో మురికి వైపుకు ఉంటుంది. ఓకేనా. మన శరీరంలో సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటకు చేరవేసే దారం వంటి నిర్మాణాలు ఏవి? సో ఏవి అంటే మనకి న్యూరాన్స్ కానివ్వండి, నాడులు కానివ్వండి. సో న్యూరాన్లు లేదా నాడులు అనేవి మన శరీరంలో ఒక చోట నుంచి మరొక చోటకు సమాచారాన్ని చేరవేసేటటువంటి నిర్మాణాలుగా చెప్పవచ్చు. సో ఇవి ఏం చేస్తాయంటే విద్యుత్ సంకేతాల ద్వారా మెదడుకు మరియు శరీర భాగాలకు సమాచారాన్ని చేరవేస్తాయి. సో ఇవి విద్యుత్ సంకేతాల ద్వారా మెదడుకు కానివ్వండి, శరీర భాగాలకు కానివ్వండి సమాచారాన్ని చేరవేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ధ్వని ఏ మాధ్యమంలో వేగంగా ప్రయాణిస్తుంది? ఇన్ విచ్ మీడియం డస్ సౌండ్ ట్రావెల్ ఫాస్టెస్ట్? అంటే సో ఇది ఆల్రెడీ మనం 2 టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్గా. ఓకేనా. సో ఎప్పుడైనా ధ్వని వేగం అనేది సౌండ్ యొక్క స్పీడ్ అనేది దేనిలో ఎక్కువగా ఉంటుందంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, సాలిడ్స్లో అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే సాలిడ్స్లో ఉన్నటువంటి అణువులు అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. ఓకేనా. సాలిడ్స్లో ఉన్నటువంటి అణువులు అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. సో అందుకే సాలిడ్స్లో సౌండ్ అనేది చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ ఎందులో అంటే మనకి వాటర్లో
నెక్స్ట్ వాటర్లో, తర్వాత మనకి గ్యాస్లో. ఓకేనా, ఫస్ట్ సాలిడ్స్, తర్వాత వాటర్, తర్వాత గ్యాస్. దేన్ని బట్టి అంటే అణువుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ లేదా ఆకర్షణను బట్టి, అణువుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ లేదా ఆకర్షణను బట్టి ఇవి ప్రయాణం చేస్తాయి. సో వెయిట్లో అయితే అణువుల మధ్య దూరం అనేది తక్కువగా ఉండి ఆకర్షణ ఎక్కువగా ఉంటుందో వాటిలో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనకి సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాస్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నీటి సాంద్రత 1.3 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అయితే దానికంటే ఎక్కువ సాంద్రత ఉన్న వస్తువు ఏమవుతుంది? సో ఇక్కడ నీటి యొక్క సాంద్రత ఎంత, నీటి యొక్క డెన్సిటీ అనేది ఎంత అంటే 1.3 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అయితే దీనికంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి ఏదైనా పదార్థం ఏమవుతుందంటే నీటిలో సింక్ అవుతుంది, నీటిలో మునిగిపోతుంది. ఓకేనా, సో నీటి యొక్క సాంద్రత కంటే ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి పదార్థాన్ని కనుక మనం నీటిలో వేసినట్లయితే అది నీటిలో మునిగిపోతుంది. సో ఇట్ విల్ సింక్ లేదంటే మునిగిపోతుందని చెప్తాం. ఇట్ విల్ సింక్ ఆర్ మునిగిపోతుందని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మొక్కలకు దృఢత్వాన్ని మరియు బలాన్ని ఇచ్చే శాశ్వత కణజాలం ఏది? విచ్ పర్మనెంట్ టిష్యూ ప్రొవైడ్స్ రిజిడిటీ అండ్ స్ట్రెంగ్త్ టు ప్లాంట్స్? అంటే దృఢ కణజాలం. మొక్కలకు దృఢ కణజాలం అనేది దృఢత్వాన్ని మరియు బలాన్ని ఇస్తుంది. ఈ దృఢ కణజాలంలో ఉన్నటువంటి కణాలనేవి లిగ్నిన్ అనేటటువంటి పొర చేత కప్పబడి ఉంటాయి. సో అందుకే ఇవి దృఢంగా ఉంటాయి. ఈ లిగ్నిన్ అనే పొర అనేది దృఢంగా ఉంటుంది. ఓకేనా, సో ఈ దృఢంగా ఉన్నటువంటి ఈ పొర అనేది మొక్కకి ఆధారాన్ని లేదంటే దృఢత్వాన్ని మరియు బలాన్ని ఇస్తుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి పీచు అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లోహంలా మెరిసే అలోహం ఏది? సో ఆల్రెడీ ఇంతకుముందు అడిగింది, నేను చాలాసార్లు డిస్కస్ చేసినది. లోహంలా మెరిసే అలోహం ఏదంటే మనకి అయోడిన్ అనేది రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే సో ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఓకేనా, సో అయోడిన్ అనేది మనకి ఏంటంటే లోహంలా మెరిసేటటువంటి అలోహం. నెక్స్ట్ ద్రవ రూపంలో ఉన్నటువంటి అలోహం ఏది? ఏదంటే మనకి బ్రోమిన్. ద్రవ రూపంలో ఉన్నటువంటి అలోహం బ్రోమిన్. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో అతి తేలికైనటువంటి మూలకం ఏంటంటే H2. అతి తేలికైనటువంటి లేదా లైటెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే H2. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో అతి తేలికైనటువంటి లోహం ఏదంటే లోహం లేదా మెటల్ ఏదంటే లిథియం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల కణాలలో మైటోకాండ్రియా యొక్క ప్రధాన విధి ఏమిటి? సో మీకు అందరికీ తెలుసు, మొక్కల యొక్క కణాల్లో కానివ్వండి, జంతువుల యొక్క కణాల్లో కానివ్వండి, మైటోకాండ్రియా యొక్క ప్రధానమైన విధి ఏంటంటే శ్వాసక్రియలో ఏటీపీని ఉత్పత్తి చేయడము. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని ఉత్పత్తి చేయడము. ఏటీపీని ఉత్పత్తి చేయడం లేదా శక్తిని ఉత్పత్తి చేయడం అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది మైటోకాండ్రియాలో గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది మనకి ఏం ఏర్పడుతుందంటే ఏటీపీ లేదా శక్తి అనేది ఏర్పడుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్నే మనం ఏమంటాం, మైటోకాండ్రియానే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. సో ఇవి మనకి షిఫ్ట్ 1లో అడిగినటువంటి 12th డిసెంబర్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్.